గంట ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. దళిత వాడలకు బీజేపీ పార్టీ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బీజేపీ పార్టీ చేపట్టిన దళిత వాడల్లో బీజేపీ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ పాల్గొన్నారు. అనంతరం బెల్లంపల్లిలో కాంటా చౌరస్తా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగాన్ని గౌరవించాలని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏమాజీ, శ్రీదేవి, శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ 75 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పండుగ వాతావరణంలో సంవత్సరం కాలం పాటు దళిత వాడలలోకి వెళ్ళి ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగాన్ని మరియు అతడు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటాలను చెబుతూ దళిత వాడలను సందర్శించే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేసి పూలమాల వేసి ఘనంగా అతనికి తలుచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కాశీపేట శివాజీ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. మరి మేము అడుగుతున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీని చిత్తశుద్ధి భారత రాజ్యాంగం పైన మీకు ఉన్నదా, భారతీయ జనతా పార్టీకి ఉన్నదా అని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. మరి మీకే గనక చిత్తశుద్ధి ఉంటే ఆనాడు పార్లమెంటు ఎన్నికలలో అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడగొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని కాదా అని సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఏమన్నంటే భుజాలు తడుముకున్నారు. మీరు చరిత్ర తెలుసుకోండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఏ రోజు కూడా గౌరవించలేదు, విస్మరించింది తప్ప ఆయన రాజ్యాంగాన్ని ఏనాడు కూడా గౌరవించలేదు. ఆయన రాజ్యాంగాన్ని గౌరవించిన చరిత్ర ఎవరికైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీకే ఉన్నది. మరి గుజరాత్లో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అంబారి మీద ఊరేగింపు చేసి రాజ్యాంగ దినోత్సవం చేసిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేదని అవాకులు చివాకులు పేల్చే ఈ కాంగ్రెస్ నాయకులారా, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కుటుంబ పాలన మగ్గిపోతున్నారు తప్ప మీకు ఇంకా వేరే విషయాలు తెలియదు అని చెప్పి సందర్భంగా